ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరి ఒక్కసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనము యోబు అనేటువంటి భక్తిపరుని గురించి తెలుసుకునే ముందు యోబు మరి ఆయన ఏ విధంగా ఐశ్వర్యవంతుడయ్యాడు, ఏ విధంగా ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, తిరిగి ఏ విధంగా ఐశ్వర్యవంతుడుగా రెండంతలుగా దీవించబడ్డాడు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయముగా మనం చూద్దాం. రండి, బైబిల్లో యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. కావున ప్రియులారా, ఈ భక్తుల గురించి మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఒక మనిషి భక్తిపరుడుగా అసలు సంపూర్ణంగా జీవిస్తాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. కానీ వీళ్ళు బైబిల్ పుటలోనికి ఎక్కారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు చివరి వరకు కూడా భక్తిగా జీవించారనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ గ్రంథం చదువుట ద్వారా, ఇందులో మరి బైబిల్లోనికి ఎక్కటం ద్వారా మరి వారు సంపూర్ణమైన భక్తిపరులు అనేటువంటి ఒక మంచి విషయాన్ని మనం చూస్తున్నామండి. అయితే ఒక ఊజు దేశమందు అనేటువంటి ఒక యోబు, ఆ దేశమందు ఒక యోబు అనేటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. కాబట్టి మరి మనుషులు యథార్థంగా ఉండటం వీలవుతుందా, లేకపోతే న్యాయవంతుడిగా ఉండటం వీలవుతుందా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వీలవుతుందా అని చెప్పేసి చాలామంది అనుమానాలు ఉంటుంటాయండి. కానీ ఆ అనుమానాల్ని నివృత్తి చేస్తూ మరి ఇక్కడ యోబు దాన్ని పటాపంచలు చేసినట్టుగా చూస్తున్నాం ప్రియులారా. మరి యోబు గారు, ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే అతడు యథార్థవర్తనుడు అనగా మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో కూడా చక్కగా వ్రాయబడుతుంది. యథార్థవంతుల యొక్క మరి లక్షణాల గురించి ఆ 15వ కీర్తనలో వ్రాయబడుతుందండి. మనందరికీ తెలుసు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడెవడు, యథార్థమైన భక్తి కలిగి మరి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అని చెప్పి చక్కగా మరి యథార్థవంతుల గురించి, తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు అని యథార్థవంతుడి యొక్క లక్షణాలను గురించి వ్రాయబడుతుంది. మరి యథార్థత అనగా మరి నిజముగా జీవించేటువంటి వాడు మనం చూస్తుంటాం. యథార్థమైనటువంటి గాథ, యథార్థమైన సంఘటన ఆధారంగా, అంటే నిజంగా జరిగినటువంటి. కాబట్టి ఒక నిజమైనటువంటి భక్తి, ఒక నిజమైనటువంటి దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి దాన్నే మనం యథార్థత అని చెప్పుకోవచ్చు. కాబట్టి నిజముగా ఇతడు దేవుని యందు యథార్థవంతమైనటువంటి జీవితం జీవించాడు. కొందరు వేషధారణ సంబంధమైన జీవితం జీవించే క్రైస్తవులు ఉంటుంటారు, లేకపోతే సమాజంలో వ్యక్తులు ఉంటుంటారు. కాబట్టి ఆ వేషధారణ ఆపద మొక్కుల కోసము జీవించేటువంటి వారు ఉంటారు. ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు జీవించేటువంటి మనుషులు ఉన్న లోకంలో మనం ఉన్నాం. కానీ యోబు అలాంటి వాడు కాదండి. యోబు ఆయన యథార్థత అంటే ఇంక నిజముగా దేవుని యందు జీవించేవాడు. నిజమైన క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి, నిజమైనటువంటి క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. మరి అతనిలో ఒక మంచి యథార్థమైనటువంటి స్వభావాన్ని మనం చూస్తున్నాము. అలాగే న్యాయవంతుడు. మరి దీనికంటే ముందుగా ఒక ప్రశ్న వేసుకుందాం మనం. యథార్థత నీలో ఉందా? నువ్వు దేవుల్లో యథార్థంగా అసలు జీవిస్తున్నావా? కుటుంబంలో యథార్థంగా జీవిస్తున్నావా? సంఘంలో యథార్థంగా జీవిస్తున్నావా? మీ ఆత్మీయ తండ్రికి యథార్థంగా జీవిస్తున్నావా? ఆయన దృష్టి ఎదుట, దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తున్నావా? ఎక్కడైనా కూడా
యథార్థతగా మనం జీవించినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత, ఒక సహజత్వం అనేది ఉంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా న్యాయవంతుడు, ఇతనిలో ఉన్న ఇంకో రెండో క్వాలిటీ ఏంటంటే న్యాయవంతుడు. మరి నీవు కూడా ఈ లోకంలో న్యాయంగా జీవించవచ్చు. ఇక్కడ యోబు జీవించి మనందరికీ చూపించాడండి. ఈ రోజులలో న్యాయంగా ఉంటే బ్రతకలేం సార్ అని కొందరు సాగులు చెప్తుంటారు. రకరకాలుగా వీలుగా అన్నటువంటి మాటలు చెప్తుంటారు. లేదండి, న్యాయము ఖచ్చితంగా గెలుస్తుంది. మన దేవుడు న్యాయాధిపతి, ఆయన తీర్పు తీర్చే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు అని మనం బైబిల్లో చూస్తున్నాం. కావున ప్రియమైనటువంటి వారలారా, మరి యోబులో మరి ఆ యొక్క న్యాయవంతుడు అనేటువంటి ఆ యొక్క పదాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు నీ దైనందిన జీవితాల్లో, ఈరోజు నీ విశ్వాస సంబంధమైన జీవితంలో, నీ ఆత్మీయ యాత్రలో నీవు న్యాయంగా ప్రవర్తిస్తున్నావా? సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, దేవుడి విషయాల్లో కావచ్చు, న్యాయమైనటువంటి జీవితం జీవిస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి న్యాయంగా జీవించేటువంటి మీకు, నాకు సమాజంలో చాలా సమస్యలు వస్తాయి, కానీ అయినా న్యాయంగా జీవించడము అది మన యొక్క బాధ్యత అనేది మనము ఈ యొక్క యోబు ద్వారా గుర్తించగలుగుతున్నామండి. ఎందుకంటే చాలామంది వాక్యం చదువుతారు, లేకపోతే వాక్యం వింటుంటారు, కానీ ఈ ప్రకారంగా ఉన్నామా అని ఆత్మీయ పరిశీలన చేసుకొనరు. కాబట్టి ఇతడిలో ఆ న్యాయవంతుడైన లక్షణాలు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. దేవుని యందు చూడండి, నాకు అందుకనే ఈ భక్తి పనుల గురించి మాట్లాడుకుంటే మరి చాలా ఆత్మకు చాలా ఆనందం కలుగుతుంది, మనసుకు ఆనందం కలుగుతుంది. కావున భయభక్తులు కలిగి ఉన్నాడు ఈ యొక్క యోబు గారు. మరి నీవు భయభక్తులు చాలా ప్రాముఖ్యం. ఒక ఆక్సిజన్ లేకపోతే ఏ జంతువు కానీ జీవించదో, ఒక పెట్రోల్ లేకపోతే వాహనం ఏ విధంగా నడవదో, లేకపోతే కరెంటు లేకపోతే ఈ లైట్స్ ఏ విధంగా పనిచేయవో, అలాగే ఒక క్రైస్తవురాలైనటువంటి నీకు భయము భక్తి లేకపోతే వ్యర్థమనేటువంటి సంగతిని ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అందుకనే యోబు, ఆయనకి ఎంతో చదివాం కదా, మరి 7,000 5,000 అని ఈ విధంగా గొర్రెలు ఎడ్లు మరి అని చదివాం, మనం ఒంటెలు చదివాం. అంత ఆస్తిపరుడైన కూడా భక్తి ప్రాముఖ్యం అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కాబట్టి అతడు భక్తి కలిగి ఉన్నాడు. కొన్ని కలిసి రాగానే భక్తి విడిచిపెడతారు. దయచేసి నీకెంత ఆస్తి కలిసి వచ్చినా, నీకెంత ఐశ్వర్యం కలిసి వచ్చినా నీవు భక్తిని మాత్రం వదలకూడదు. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి దేన్ని వదిలిపెట్టాడో తెలుసా? చెడుతనమును విసర్జించాడు. కానీ ఈ రోజులలో మంచి ఆస్తులు అంతస్తులు కలిసి రాగానే మరి దేవుణ్ణి వదిలిపెడుతున్నారు, ప్రార్థనను వదిలిపెడుతున్నారు, సంఘాన్ని వదిలిపెడుతున్నారు. కానీ ప్రియులారా, మరి చెడుతనాన్ని వదిలిపెట్టట్లేదు. డబ్బు వచ్చిన తర్వాత చెడు పెరిగిపోతుంది మానవుడి లోపల. డబ్బు వచ్చినాక అన్నీ పెరిగిపోతున్నాయి, భక్తి పెరగట్లేదు. కాబట్టి కానీ యోబు అందుకు డిఫరెంట్గా ఉన్నాడండి. ఆయన భక్తి పెరిగినందుకు చెడుతనాన్ని విసర్జించను అని వ్రాయబడినట్టుగా చూస్తున్నాం. కావున మనం కూడా ఈ యొక్క చెడుతనాన్ని, మనం తినేటువంటి ఆహారమును, మనము త్రాగేటువంటి పానీయములను, లేకపోతే సమాజంలో మనకు పనికిరానటువంటి విషయాల్ని, లేకపోతే మన మైండ్ను పొల్యూట్ చేసేటువంటి విషయాల్ని ఏ విధంగా వదిలిపెడతామో అలాగ నీ జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయి, ఒక చెడు అది 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 వదిలిపెట్టుకో. నీ లోపల చాలా టాలెంట్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఒక చెడు అనేది నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి ఆ చెడును వదిలిపెట్టినట్లయితే నీవు ఒక యోబు వలె మరి ప్రసిద్ధికి ఎక్కుతావు, నువ్వు వర్ధిల్లుతావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఆత్మను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, యోబు వలె మీరు కూడా చెడుతనాన్ని వదిలిపెట్టండి, అప్పుడు మీరు వర్ధిల్లుతారు. మరి ఆ దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఆ విధంగా చెడును ఎవరైతే అసహించుకుంటారో వారు వర్ధిల్లుతారనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి చెడును వదిలిపెట్టి మరి దేవునిలో కొనసాగుదాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, యోబు భక్తుడి గురించి మా ముందు ఉంచారు. అతడు మీ అందు భయము భక్తి కలిగి
అయా మరి చెడుతనంను వదిలిపెట్టి ఒక యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా ఏ విధంగా జీవించాడో మేము కూడా జీవించవచ్చని ఈ యొక్క యోబు ద్వారా మాతో మాట్లాడినందుకు, ఈ విధంగా నీతిమంతులుగా ఉండుట ద్వారా, మరి యథార్థముగా ఉండుట ద్వారా మేము కూడా లోకరీతిగాను, ఆస్తిపరంగాను, ఐశ్వర్యరీతిగాను, పరలోకంలో కూడా ఆస్తిపరులముగాను, ఐశ్వర్యవంతులముగాను అవుతామనేటువంటి ఒక ఆత్మీయ సత్యము మేము కూడా గుర్తించాము తండ్రి. కాబట్టి ఆ విధంగా మేమందరం ఒక యోబుకు వలె జీవించే కృప మాకు ప్రసాదించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.